Audio Jungle. నా అవునా ఏమి ఆ పిల్లవాడు ఆడున్నాడంటే పిలిచిపో. యాపిల్డు పనసకాయ చెట్టు కాడ ఉన్నాడు. ఎవరు అంటే ఏ పో తలకాయ నచ్చింది మళ్ళా ఎవరు ఏం కథ. A few minutes later. నేను ఎవరు అనుకుంటా ఈ కరిపల్లి వస్తున్నాడు ఈడ పొట్టు పొలక నువ్వు పులకాను గిలకాను నువ్వు ఈ జుట్టు వేసుకొని ఏమన్నా పిలిచి ఏమన్నా ఏడు పిలిచావు విన్నా ఇద్దరిది సెటిల్ చేసేస్తాను. ఒకటి నువ్వు ఆశలు పెట్టుకోవద్దు, నువ్వు ఆశలు పెట్టుకోవద్దు. నీ ఆ అంత బాబా సీన్ లేదు నేను నీ మంచి కోసమే చేస్తాను. కొద్దిసేపు నోరు అదుపులో పెట్టుకుంటే చాలా లాభాలు ఉంటాయి. అర్థమైందే? ఏమో పండుకోలేరు మీ ఇద్దరు కదా. మీరేమో ప్రేమించి పండుకుంటున్నారు బాగా. ఈడ నేను ఖాళీగా ఉన్నోడు నేనేమో నాకు నిద్ర పట్టకుండా ఉంది. అడుగు ఆ బాబా వాడిని ఇష్టపడుతుంది సిన్సియర్గా. ఏ పాప ఏ బాబా అంటే వాడు ఎప్పుడో మర్చిపోయినాడు. ఇంకా చెప్పే అవసరం కూడా లేదు. చెప్పే అవసరం కూడా లేదు. పంపించే పాప నాకు గుర్తుంది. మళ్ళీ ఏ పాప అంటే నీకు మొదటి నుంచి ఏడా గుర్తు తెచ్చేది నీకు? నేనే మర్చిపోలే. మధ్యలో మళ్ళీ మీ ఇద్దరు గురించి ఆలోచిస్తాం ఎట్లా మర్చిపోతా? ఆ బాబా గురించి ఆశలు పెట్టుకోవద్దు. వాడు సిన్సియర్ ఉన్నాడు, ఆ బాబా సిన్సియర్ ఉంది. వీడు 200% ఉన్నాడు, ఆ బాబు 500% ఉంది. నాకు తెలిసి నువ్వు 90%లో ఉంటే డౌటే. నిజం చెప్పు, నీకు నిజంగా ఇష్టపడతానావా? నిజంగా అమ్మాయిని సిన్సియర్ లవ్ చేస్తున్నాను నేను. నా మనసు ఇచ్చేసాను, నా వాటి ఇచ్చేసాను, నా మనసు ఇచ్చేసాను, నా వాటి ఇచ్చేసాను, అన్ని ఇచ్చేసాను అమ్మాయికి. నువ్వేమన్నా అయితే ఏమన్నా డ్రాప్ అయ్యకుంటుందా? డ్రాప్ అయితే ఉండదు. కన్ఫామ్ కదా నువ్వైతే? 100% కన్ఫర్మే. ఇప్పుడు నువ్వు లవ్ చేస్తాను, వాడు లవ్ చేస్తున్నాడు, ఆ బాబా లవ్ చేస్తాను, నేను లవ్ చేస్తాను. బాబాని కాదు, మీ ఇద్దరు ఇష్టపడేదాన్ని నేను ఇష్టపడతాను. మీ లవ్ చేసే లవ్ని ఇష్టపడతాను. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇష్టంలో ఉన్నారు, వాళ్ళిద్దరు అంగీకారంలో ఉన్నారు, వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. ఆ బాబాకి నువ్వు అక్కర్లేనింది బాధపడదు. ఆ బాబా నువ్వు అక్కర్లేదనేది నాకు బాధ కలిగింది. నువ్వు మళ్ళీ చేతులు కోసుకునేది మళ్ళీ ట్రైనింగ్ పడేది ఇవన్నీ చేయొద్దు. చేతులు కోసుకునేది మళ్ళీ ట్రైనింగ్ పడేది ఇవన్నీ చేయొద్దు. వాడు ఎటో చేసుకొని చచ్చిపోతే పీడ పోతుందని నువ్వు ఆలోచించినట్లుంది. లేనిపోని సలహాలు ఇస్తాను. నాకు క్లియర్గా అర్థమవుతుంది నీ పాయింట్, నీ ఉద్దేశం ఏందని. నచ్చలేదేమో వాడతాడు. జుట్టుకే కర్రమకం 10 మంది వేసుకుని బాడీ వేసుకుని ఎట్లాడుతుంది. సత్యాన్న మెల్లిగా ఎందుకన్నా వద్దన్నది నీ తప్పు చేస్తారన్న. వద్దన్న వాళ్ళని మనం లైఫ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం కాళ్ళ అనుకున్న వాళ్ళని లైఫ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఆ బాబు పోవచ్చు, ఆ బాబు కూడా మంచిగా లేకపోయినా కూడా ఏదో మాదిరిగా ఉండే బాబాని ఉండొచ్చు. ఇప్పుడు నీకు పాప నేను ఒకవేళ సెట్ చేసినా వాడు కూడా ఏం పెద్ద పట్టించుకోను అంతే. ఏమని చెప్పు, కొన్ని నీళ్ళు తేవో చెప్తా. కొన్ని నీళ్ళు తీసుకురా పో. కొన్ని నీళ్ళు నువ్వు తాగి కొన్ని నీళ్ళు నాకు తీసుకురా పో. వానికి వేరే టుంకి పాప ఉందో బాబా, టుంకి పాపని సెట్ చేస్తాను. నువ్వు కూడా వాడిని చేసుకోను. వాడు మళ్ళీ ఈ పక్క రాకుండా. ఈ పాప పవర్ఫుల్, ఫస్ట్ పాప, సెకండ్ పాప టుంకి. వానికి వదిలే 80% నువ్వు తగ్గదు. నువ్వు మళ్ళీ యాడ్ డ్రాప్ అవుతావు నేను భయపడుతుంది. నీకు ఎప్పటికీ మంచి చేయాలని, నీ ఫోకస్గా లైఫ్ సెట్ చేయాలనేదే నా గోల్. తాగినావా నువ్వు నీకు బాగాలేదనే నీళ్ళు తెమ్మండి. నేను నా గురించి ఆలోచించుకునే రకం కాదు. మేమిద్దరం ఎప్పుడైనా ఒకరి గురించి ఆలోచించాను. ఇప్పుడు చెప్పు, నువ్వు బాధ పెట్టుకోవద్దు, బాధపడద్దు. మనసు మార్చుకోగలడా మార్చుకోలేడా అని నువ్వు కూడా 2 మంచి మాటలు చెప్పు. చూడు బ్రదరు, ఆ పాప ఎట్లుందంటే మంచి పాప. ఇప్పుడు వాడికి నీకు ఎన్ని జరిగినా కూడా వాడు నేను శత్రువుగా చూడడం లేదు. నీ లైఫ్ బాగుండాలని కోరుకుంటాను. నువ్వు హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. నేను మాత్రం అమ్మాయిని ప్రేమిస్తున్నాను. విడిచిపెట్టు. ఆ అమ్మాయి గురించి పట్టించుకోవద్దు. ఈ అమ్మాయి 2వ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నా మనసు. నువ్వు ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకోవచ్చు. నువ్వేమి వద్దలే కదా. ఇప్పుడు నీ పెళ్లికి వాణ్ణి పిలుసు, వాని పెళ్లికి నువ్వు పిలుసు, బాగుంటది. ఎందుకు కొట్లాడుకుంటే ఏమొస్తుంది? కార్డు కూడా వద్దాం అనుకున్నా పెళ్లి జరిగితే. నువ్వు కార్డు ఇవ్వకుండా వస్తాను. వేరే పెళ్లి చేసుకో.
కార్డు ఇవ్వకున్నా వస్తావు, నువ్వు బాగుండేది కావాలా. అది అమ్మాయి మనసారి ప్రేమించాలన్నా నేను ఒప్పుకుంటా, నువ్వు సిన్సియర్ చేసిన వాళ్ళు ఇడిచిపెట్టి వాడు చేసినాడు. మీన ఆ బాబా సిన్సియర్ వీని చేస్తాను కదా. ఇంకోటి వీడు డ్రాప్ అయినా కూడా ఆ బాబా ఇడిచిపెట్టదు, కేసు పెట్టే రకము. అంత సిన్సియర్ లేకపోయింది ఆ బాబు, అసలు డ్రాప్ అయ్యే ప్రసక్తి లేకపోయింది ఆ బాబు, అసలు డ్రాప్ అయ్యే ప్రసక్తి అనేది నీకే డౌట్ వస్తుందంటే ఇంక మాకెంత డౌట్ రాలా. ఆ బాబు ఏం చూసి ప్రేమిస్తాందో, ఎందుకు ప్రేమిస్తాందో నాకంత పిచ్చి పట్టిపోతుంది ఆ పాప. జీవితంలో నువ్వు నీకు అసేమ్ అనిపించలేదా ఓ పాప నేను వద్దు చీ అని చెప్పి తుప్పుగా నుంసి వేరే వాడిని ఇష్టపడతానంటే? అది బతుకు కాదు తమ్ముడు, బతుకు కాదు అది. మనకు అనుకున్న వాళ్ళు మనకు నచ్చే వాళ్ళ దగ్గర ఉండాలి కానీ మనము నచ్చి ఎంట పడతాంటే చీ అని తుప్పుగా నుమ్ముస్తాండే వాళ్ళు కాదు. ఈ జన్మకు వాడిని రాసి పెట్టిందేమో, వాని అదృష్టమేమో. ఎన్నో కళలు అనుకున్నా, కళలు మార్చుకో, పండుకుంటూ వచ్చే కళలు అవి ఏముంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం నిజం చెప్తా, నా మంచి ఇంటే నువ్వు జీవితంలో బాగుపడతావు, లేదైతే నిజంగా చెడిపోతావు. ఇప్పుడు నువ్వు బాగుంటావు, వీడు బాగుంటాడు, ఆ బాబా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు చూస్తానే బాబా కూడా అంత కాకపోయినా కూడా ఏదో రకంగా కొంత బానే ఉంది. ఏమి ఒప్పుకో, ఎందుకో వద్ద ఎందుకు వద్దిందో అనేది షాక్ కంటే నాకు వీడు కావాలంటే షాక్ ఎక్కువ ఉంది. మళ్ళా నీకు ఎందుకు నీ ఎందుకు వద్దన్నో అని నేను ఒకటి చెప్తాడు, 2-3 కారణాలు చెప్పేకి ఎదుగుతాను ఎందుకు వద్దని ఉంటుందని. కానీ వీడికి ఇష్టపడింది, వీడు కావాలా, వీని కోసం చచ్చిపోతానే దానికి నేను 100 రకాలుగా ఆలోచిస్తాను కూడా నాకు ఇంతవరకు అర్థం కావడం ఎందుకు అని. నాకు అర్థం కాలే, నిన్ను ఇష్టపడేది ఎందుకు ఇష్టపడుతుందో నాకు అర్థం కావడం లే అని. వాడిని ఇష్టపడలేదంటే ఒక అర్థం ఉంది, నిన్ను ఇష్టపడేదానికి అర్థం లేదు. అదే కదా దానికదే మంచిది. నా వాడినప్పుడు లైఫ్ చేంజ్ చేసుకో. ఒక కొత్త వాళ్ళు నీ లైఫ్ లోకి వస్తే ఆటోమేటిక్ గా మార్పులు వస్తాయి, చెందుతాయి. ఒట్టి మళ్ళా మళ్ళీ ఆ బాబు గుర్తు చేసుకున్నాను ఒట్టి, మళ్ళీ ఆ బాబు జోలు పోతా ఫోన్ వద్దు, అవన్నీ వద్దు, మాటలు ఒట్టి వద్దు వద్దు ఒట్టి. మర్చిపోతాను కదా ఆ బాబు నీ క్షణం నుంచి. ఇప్పుడు నుంచి నేను చెప్పబోయే బాబే నీకు అన్ని లైఫ్ మర్చిపోతాను, ఓకేనా? నువ్వు కూడా ఫస్ట్ బాబుతోనే కలిసి ఉంటాను ఖచ్చితంగా. ఆ బాబే అని ఒట్టు కదా, నీకేనా ధైర్యం చేసుకోవచ్చు అట్లా బాబు దొరికింది కాబట్టి. ఇప్పుడు ఓకే కదా నీకు? పరిచయం చేస్తాను. ఆ బాబు మెసేజ్ చేసింది, అడిగింది నీ గురించి, చెప్తాను ఓకేనా? అదే ఆనందం ఉండు, లైఫ్ మన చేతుల్లో ఉంటుంది, ఎట్లయినా మార్చుకోవచ్చు. మళ్ళీ అంతే, అదే మొగోడు కాళ్ళు ఎగరేసుకో. ఒకరి కోసం ఏంద్రా తిక్కుడా? ఇప్పుడు ఆ బాబు తెలుసుకోవాలని ఉందా, నీకు అవసరం లేదా? మళ్ళీ ఉండి ఏందో అడుగుతున్నాడు, అడిగి నీకు చెప్పు. ఏం చేయదు ఆ బాబా, అయినా అసలు ఆ బాబు పని చేసే అవసరం ఏముంది? ఆ బాబు వాళ్ళ ఆయనకి ఫ్యాక్టరీలు ఉన్నాయి, మళ్ళీ ఎందుకు పని చేస్తుంది? ఉన్నీలే ఏమి అంతేనా తెలుసుకుంటావా? పొట్టిదో యాదోడు పొంది లెక్కుందో అనొచ్చు, కానీ అట్లా లేదు. నిజంగానే హ్యాపీగా తెల్లగా వాళ్ళ కాలేజ్ అబాబు చదివే టైంలో ఆ బాబే టాపరు, ఆ బాబు చదువులో టాపరు ప్లస్ అందంలో ఆ బాబే టాపర్ అవార్డు కూడా ఇచ్చినారు కాలేజ్లో. ఆర్డర్కు ఓకే. ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? అమ్మాయి అందంగా ఉంటది, అమ్మాయి పని, ఆ అమ్మాయి అందంగా ఉంటది, అమ్మాయి చదువుకుంది, అమ్మాయికి ఆసుపాసులు ఫ్యాక్టరీలు గిట్టలు అన్ని ఉన్నాయి, పెద్ద కుటుంబము అంతా బాగుంది. నిన్ను ఇష్టపడుతుందనే నీకు చెప్తాను. ఇష్టపడేది పక్కన పెట్టు, నేనే ఇష్టపడేదట్లా చేసినాను. ఎందుకంటే నువ్వు బాధలో ఉంటావు, ఇది ఓకే అయింది కదా, మళ్ళా డ్రాప్ అయితే నువ్వు అది అంతే లైట్ తీసుకో. పెళ్లి చేసుకుని పోతుందా పోనీ ఇడుతోనే అంతే, పట్టించుకోనే దాని గురించి చెప్తాను చూడు. అది కలిసి మెలిసి ఉండడం, కలిసి మెలిసి అర్థం చేసుకోవడం. నీ బాబు నీకు తెలుసు కదా ఆల్రెడీ బిగ్ బాస్ పోతుంది, ఇంకా మళ్ళీ ఇంకేం కావాలా నీకు? అంటే ఏం చేస్తుంది శాలరీ? ఏం శాలరీ? బిజినెస్ ఇట్లాంటివన్నీ బిజినెస్ పెట్టిండు ఇంతకుముందు. ఏదో మిషన్ కుట్టు పెట్టుకొని ఏదో లంగల్ నైటీలు కుడతాండే, మిషన్ కుట్టు పెట్టుకొని ఏదో లంగల్ నైటీలు కుడతాండే. నాకు సచ్చేస్తావు కదా. ఆ బాబు ఏదో ఫారిన్ లో చదువుకొని వచ్చింది. నా తెలిసి నువ్వు పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్ళిపోతావు, లేదా ఉండు చెప్తానే కదా నీది ఎటు. మళ్ళీ నువ్వు ఫారిన్ గానే వెళ్ళిపోవచ్చు, లేదంటే ఈడే ఫ్యాక్టరీలో ఓనర్ అయ్యి నువ్వు చూసుకునే అవకాశం కూడా ఉంది. నీకు చెప్పు నీదేంది? యా బాబా చేస్తాది ఆ బాబు. ఇంతకుముందు అదే చెప్తానులే, లంగాలు జాకెట్లు కుడతాను కుట్టు మిషన్ పెట్టుకొని. ఆ మిషన్ డబ్బులు ఆ కుట్టు మిషన్ కి తొక్కి 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 ఆ బాబు కుడికాలేమో గుల్లలేసి ఏదో కాలు తొక్కడం సరిగ్గా బంద్ చేయలే.
నగద్దు, ఇది తప్పు. వాడు అన్ని తెలిసి ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నాడు. ఆ బాబా ఇష్ట ప్రకారమే వింతోంది. నువ్వెందుకు ఇప్పుడు నీకు అంత కోట్ల ఆస్తి బదులు అంత చదువుకున్న పిల్ల పాప వస్తుంది, ఫ్యాక్టరీలు ఫారిన్ లో చదివినాడు, వాడేమని అనుకున్నాడా? ఎవడు వాళ్ళ ఆయన బేల్దార్ పని పోదాడు, ఏదో పిల్లలు పడి చచ్చిపోయినాడు. ఇప్పుడు నీ ఏమైంది? ఏం వాడేమో శాస్త్రుండే పాపం చేస్తాడేవో, నాకేమో తుకాస్ పాపం చేసుకుంటా. నాకే మీ ఇద్దరు అండర్స్టాండ్ నేనే సెట్ చేయలే కదా. ఇట్లాంటిగానే చేసేది నువ్వేమన్నా? ఎప్పుడు ఇట్లాంటిగానే పని మాల పని కట్టేది. మొన్న మన పరిచయం ఈయనకే బాధ చూస్తాను. 2 ఏళ్ళ నుంచి నీ దగ్గర ఒక అలం చేసుకోవా నువ్వు? నువ్వే కదా ఆ బాబు కావాలా, ఆ బాబు కావాలా, ఏం చెప్పినావు? అన్న నువ్వేం చేసినా కట్ట చేస్తావు. మంచిగా ఆలోచించు, నా మంచిగా నువ్వు వచ్చి ఇప్పుడు నీకు కావాల్సిన పాప కోసమే కదా నీకు. ఏం చేస్తాడు? ఇట్లా తగలబెడతావు ఎప్పుడు నాకే? వాళ్ళకే బాగుండే పాపం చేస్తాడు. ఆ బాబుకి చదువు ఉంది, నీ బాబాకే చదువు ఉంది. నీకంటే బాగానే చదివింది, 8వ క్లాస్ వరకు నీకంటే ఎక్కువ చదివింది చాలనా? పాపం చేసి నేను 7వ క్లాస్ పాపం చేస్తావు. పాపరు ఈ బాబు పాపరు, అదే పాపరే మన బిగ్ బాస్ పోతుంది కదా సైతాన్ మోవడం వల్ల. మళ్ళీ ఇంకోటి బిగ్ బాస్ అంటే మీకు ఐడియా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్ని రోజులు ఏ బిగ్ బాస్ ఏందనుకుంటారు నాకు ఒకసారి చెప్పండి. నాగార్జున. యా నాగార్జున? మన నాగార్జున. నాగార్జున కరెక్టేలే. నేను ఎవరితో ఫోన్ చేయించాను, మీరు ఎవరు అనుకుంటున్నారు? నాగార్జున అంటే ఆడ అంగిడైప నాగార్జున చెప్తాను, నాగార్జున అంటే ఆడ అంగిడైప నాగార్జున చెప్తాను. బిగ్ బాస్ అని షాంపూ ప్యాకెట్లు వస్తాయి, అవి తయారు చేసే పంపించేదానికి అడుగుతున్నారని మీ ఇద్దరిని అడిగినారని మీరేది ఊహించుకుంటారు, మీరేది మాట్లాడుకుంటారు. ఏదనుకున్నా ఆడుకోబోతున్నావు అది ఇప్పుడు. షాంపూ చేసే పని పాపనే. ఇప్పుడు ఆ బాబు డ్యూటీ ఆడ ఎక్కుతుందంట, ఆ బాబు ఆడికి పోతుంది. నేను నా భర్త ఒకటే చూడు పని చేయకూడదు షాంపూలు మిషన్ల కాడ అని చెప్పి డ్రాప్ గమ్మంది. ఏంది నా తెలిసి మీ ఫ్యాక్టరీలోకి వస్తారు వీళ్ళిద్దరు పనికి, రేపో మాపో పెళ్ళైన బతకలేరు. ఇస్తావు కదా మళ్ళా నువ్వు వీడి పొగరు చూపించినట్లు అటు పొగరు చూపి. మంచి జాబు 6-7 వేలు వచ్చేది ఏదో చూడు. 6-7 వేలు నీకు ఊరికే కాదు, మీ ఇద్దరికి కలిపి 6-7 వేలు వస్తుంది. కోట్ల మోవడం వల్ల ఏం లైఫ్ సెట్ చేస్తాండి? లైఫ్ సెట్ చేస్తానా జల్లాగా చేసుకుంటే కూడా బిగ్ బాస్ షాంపూ వద్దా? నేను షాంపూ దానికి ఏముంది? అయినా వాడు నువ్వు గ్రేట్ కాదు, వాడు సాధించి నాడు చూసినావా? ఆ బాబు మనసు కొల్ల కొట్టినాడు, ఆ బాబాని వీని ఇష్టపడేటట్టు చేసుకున్నాడు. అదే బిగ్ బాస్ షాంపూ ఫ్యాక్టరీలో పని చేసి పోతున్నారు ఇప్పుడు. నేను ఆడ ఒప్పుకొని ఇప్పుడు ఈ బాబు అసలు ఈయనకేమి ఏనుగా అర్హతుందని చేసుకుంటాడు. 2వ బాబు కాల మళ్ళీ బిగ్ బాస్ పాప గురించి ఏమి ఇప్పుడు కూడా చెప్పిన దానికి ఏమనకట్టాడు. ఏమి నువ్వు ఫిక్స్ వాడు ఫిక్స్, ఎవడు ఫిక్స్? ఆ పాప గురించి ఏమనక అమ్మాయి గురించి నేను ఫిక్స్ అయిన చుట్టూ నువ్వు ఫిక్స్ అవక. ఇప్పుడు ఏం మాట్లాడావు నువ్వు? నేనేం మాట్లాడాను? ఇప్పుడు ఏం మాట్లాడు మరి ఏందో ఇవన్నీ కూడా మాటలు మారుతున్నావు. అమ్మాయి మనసు నేను మనసారి ప్రేమించాను, మనసు ప్రేమించాను, నా పచ్చబట్ట ఉందా అది ఉందా గుండు కొట్టించుకోవడం. ఇప్పుడు ఫస్ట్ బాబా బిగ్ బాస్ షాంపూల్ షాప్ లో పని చేస్తానన్నా కూడా నువ్వు చేసుకుంటాంటివే? నేను చేసుకుంటున్నా చూడు. ఎందుకో ఇప్పుడు మళ్ళీ నువ్వు మాట నేను నీ గురించి అన్నకు కొట్టేసాను, అన్నకు కొట్టేసాను. నువ్వు అమ్మాయిని చేసుకోవాలి, నేను మామూలుగా ఉండదు ఈ రోజు. మీ మెత్త కొట్లు గిట్లు మొత్తం మామూలుగానే ఆస్తులు మన ముందు నుంచే బాబు సిన్సియర్ చేస్తుంది. కాదు ఆ బాబు కొట్టు మిషన్ కుట్టి, ఆ బాబు ఉండేదే 2 అడుగులు ఉంది పాపం. కొట్టు మిషన్ కుట్టి నీకు 6 అడుగులు పాప కాలా చెప్పేది రా కూర్చొని ఉండి. ఆ బాబు కుట్టు మిషన్ కుట్టి కాలు బాగాలేక ఈ మధ్య కుట్టుతుంది. 2 అడుగులు ఉంటే బాబా కుట్టుకుంటే 1.5 అడుగు అయింది. చెప్పేది నా బాబా ఎంత కష్టపడి ఆ బాబా స్కూటీ ఒకటి చేయించుకుంది సపరేట్. 6 చక్రాలు ఉంటాయి స్కూటీకి.
ఎక్కి నిచ్చెన 2 నిచ్చెనలు పెట్టుకొని స్టూళ్ళు ఎక్కి బండ్లో అవసరం లేదు మంచిదే కదా నువ్వు ఇష్టపడిన బాబా నువ్వు బండి ఎక్కిచ్చాకేముంది ఇద్దరు ఈడు జోడు తాగి గద్ద లెక్కనేమో లక్షణంగా హ్యాపీగా చిట్టపట్టలు ఆడుకుంటూ తిరుగుతాండ్రు మనోడు కదా నీకు చెప్తున్నాను నువ్వు ప్రేమించడానికి మంచి గద్ద రాబందు గట్టు ఉంటారు ఇద్దరు నేమో బండ్లు తిరుగుతాంటే చూసిన వాళ్ళు కూడా ఏం చిలకా గోరి ఇంకా నానేది అది యాడికి ఆత్మహత్య చేసుకునే అవసరం ఏముందప్ప నీకు ఆత్మహత్య ఎందుకు నీకు పొట్టిగే వాడు అట్టే నళ్ళే వాడు హట్టే వాడు కళలు వానివి